బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇటు పేర్ని నాని పైన కేసు నమోదైంది. భారత న్యాయ సంహితి 196 సెక్షన్ 1, అలాగే 353 సెక్షన్ 2, 351 సెక్షన్ 2, 352 సెక్షన్ల కింద కేసును నమోదు చేశారు. ఇటు చంద్రబాబు నాయుడు అలాగే పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ టీడీపీ నేతలు ఇటు ఫిర్యాదు చేశారు. నూజివీడులోని వైఎస్ఆర్ విగ్రహావిష్కరణలో ఇటు చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి అలాగే ఇటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి ఇటు పేర్ని నాని చేసిన కామెంట్స్ని ఇటు సీఎం చంద్రబాబు నాయుడు నాలుక మీద వార్తలు పెట్టాలంటూ అలాగే ఇంకొన్ని అనుచిత వ్యాఖ్యలు ఏవైతే చేశారో పేర్ని నానిపై ప్రస్తుతానికి టీడీపీకి సంబంధించిన నాయకులు వీళ్ళు గుడివాడ ఇటు మచిలీపట్నంకి సంబంధించిన నాయకులందరూ కలిసి ఇటు పోలీస్ కంప్లైంట్ చేశారు. ఇప్పుడు ప్రస్తుతానికి దానిపైన కేసు కూడా నమోదైనట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి మరింత అప్డేట్, మరింత ఇన్ఫర్మేషన్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఏపీ నుంచి మా ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. ఇటు కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, ఇటు టీడీపీకి సంబంధించిన నాయకులు కార్యకర్తలు మాత్రం కేసు నమోదు చేయాలి, ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలంటూ వాళ్ళు పోలీసులను ఆశ్రయించారు. ఇప్పుడు కేసు కూడా నమోదైంది. దీనిపై పేర్ని నాని ఏమైనా రెస్పాండ్ అయ్యారా? ఇటు వైఎస్ఆర్సీపీ నుంచి ఎవరైనా నాయకులు దీనిపైన స్పందించారా? అంటే నిన్న ఆల్రెడీ మనం మాట్లాడుకున్నట్టుగానే ఎవరైతే టీడీపీ కార్యకర్తలు, కూటమి కార్యకర్తలు ఈ కేసుకు సంబంధించి కొంత కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. ఇచ్చిన తర్వాత ఈరోజు కేసు కూడా దాదాపుగా 4-5 సెక్షన్స్ లో కేసు కూడా నమోదు చేశారు. అయితే దీని మీద ఇంకా రెస్పాండ్ అయితే పేర్ని నాని వ్యవహారం మీద చూద్దామని చెప్పి చూస్తున్నారు. ఆయన కూడా బహుశా ఈరోజు రేపు రెస్పాండ్ అయ్యే పరిస్థితి అయితే ఉంది. కేసు కట్టారు, సరే కట్టినంత మాత్రాన వెంటనే ఏం కాదు కదా, మేము కూడా మా లైన్ ఆఫ్ ఇది చూసుకుంటామనేది పేర్ని నాని చెప్తున్నారు. బిఎన్ఎస్ 196, 353, 351, 352 ఈ మూడు సెక్షన్స్ కింద కేసు అయితే నమోదు చేశారు. ఫర్దర్ గా లీగల్ గా నేను ఏం అప్రోచ్ చేయాలో అది అప్రోచ్ అవుతానని అంటున్నారు. దాని మీద ఇంకా అఫీషియల్ గా పేర్ని నాని ఇంకా ఎక్కడ మాట్లాడాల. ప్రస్తుతానికైతే కేసు నమోదైంది. పోలీసులు చర్యలు ఎలా ఉంటాయనేది చూడాలి. ఫర్దర్ గా పేర్ని నాని ఇష్యూ మీద ఏం చెప్తారు అనేది చూడాల్సిన పరిస్థితి ఉంది. రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు భారత న్యాయ సంహిత సెక్షన్ 196కి సంబంధించి వివరాలు ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇటు ప్రమోటింగ్ ఎనిమిటీ బిట్వీన్ గ్రూప్స్, అంటే ఇటు రెండు గ్రూప్స్కి మధ్యలో చిచ్చు పెట్టే కార్యక్రమం, చిచ్చు పెట్టే వ్యాఖ్యలు కనుక ఎవరైనా చేస్తే ఈ కేసును పెట్టే అవకాశం ఉంటుంది. దీంట్లో ఇటు రిలీజియన్, రేస్, క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ, అంటే ఇటు కులానికి సంబంధించి అలాగే ఇటు మతానికి సంబంధించి అలాగే వీటికి సంబంధించిన వివాదాన్ని ఎవరైనా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే వాళ్ళపైన ఇలాంటి కేసులు నమోదు చేస్తుంటారు. సో దాంతోపాటు బిఎన్ఎస్ సెక్షన్ 353(2) పబ్లిక్ మిస్చీఫ్, ఎక్కడైతే ఫాల్స్ ఇన్ఫర్మేషన్ అలాగే రూమర్స్ అలాగే కొంత భయభ్రాంతులకు గురి చేసే వ్యాఖ్యలు చేస్తే కనుక ఈ బిఎన్ఎస్ 353 సెక్షన్ 2ని అమలు పరుస్తారు. సో దీనికి సంబంధించి పనిష్మెంట్ ఒకసారి మనం చూస్తే కనుక 3 సంవత్సరాల దాకా కూడా పనిష్ చేసే అవకాశం ఉంది. ఒకసారి బిఎన్ఎస్ సెక్షన్ 351(2) ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. క్రిమినల్ ఇంటిమిడేషన్, ఎవరైనా ఇంకొకరిని గాయపరుస్తాను లేకపోతే వాళ్ళ రెప్యుటేషన్కి భంగం కలిగించేలాగా వాళ్ళ ప్రాపర్టీ డ్యామేజ్ చేయడం కానీ ఇలాంటివి చేసినప్పుడు ఈ సెక్షన్ 351(2) దీనికి సంబంధించి సెక్షన్ 2కి సంబంధించి ఇలాంటి వాటిపైన చర్యలు తీసుకోవడానికి ఈ కేసును నమోదు చేస్తారు. దీనికి సంబంధించి ఒకసారి పనిష్మెంట్ చూస్తే కనుక 2 సంవత్సరాలు అలాగే ఫైన్ కూడా వేసే అవకాశం ఉంటుంది. అలాగే ఒకసారి సెక్షన్ 351(2) ఒకసారి సెక్షన్ 351/2 ఒకసారి చెప్పే ప్రయత్నం చేస్తా. ఎవరైనా క్రిమినల్ ఇంటిమిడేషన్ చేస్తే 2 సంవత్సరాలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. అలాగే బిఎన్ఎస్ సెక్షన్ 352 గురించి కూడా చెప్పే ప్రయత్నం చేస్తా. ఎవరైనా ఇంటెన్షనల్గా ఎవరినైనా అవమానపరిస్తే కనుక ఈ సెక్షన్ 352ని నమోదు చేస్తారు. దీనికి సంబంధించి కూడా ఒకసారి చూస్తే శిక్షకు సంబంధించి ఒకసారి చూస్తే కనుక 2 సంవత్సరాల శిక్ష అలాగే ఫైన్ కూడా
వేసే అవకాశం ఉంటుంది. మొత్తం మీద ఇటు మ్యాక్సిమం పనిష్మెంట్ ఈ అన్ని సెక్షన్స్కి ఒకసారి చూస్తే కనుక ప్రతి సెక్షన్కి ఆల్మోస్ట్ 3 సంవత్సరాలు ప్లస్ ఫైన్. అలాగే ఇటు 196 సెక్షన్కి సంబంధించి ఒకసారి చూస్తే 3 సంవత్సరాలు ప్లస్ ఫైన్. అలాగే 353 సెక్షన్ 2కి సంబంధించి 3 సంవత్సరాలు ప్లస్ ఫైన్. అలాగే 351 సెక్షన్ 2 ఒకసారి చూస్తే కనుక 2 సంవత్సరాలు ప్లస్ ఫైన్. అలాగే 352 ఒకసారి చూస్తే కనుక 2 సంవత్సరాలు ప్లస్ ఫైన్. మొత్తం మీద ఇటు అగౌరవపరిచేలాగా మాట్లాడారు. అలాగే గ్రూపుల మధ్య వివాదాన్ని చిచ్చు పెట్టే విధంగా మాట్లాడారు అంటూ సెక్షన్స్ పెట్టారు. దాంతోపాటు ఎవరినైనా ఉద్దేశించి వాళ్ళని అగౌరవపరిచేలాగా ఎవరైనా మాట్లాడినా, వాళ్ళ ప్రాపర్టీని డ్యామేజ్ చేసినా వాటికి సంబంధించిన కేసులు అయితే ప్రస్తుతానికి ఇటు టీడీపీకి సంబంధించిన శ్రేణులు ఈ కేసులను నమోదు చేశారు. ఈ కేసులు నమోదైన దీనిపైన ఇప్పటిదాకా ఇటు పేర్ని నాని స్పందించలేదు. మరి రానున్న రోజుల్లో ఆయన స్పందించబోతున్నారా, దీనిపైన ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారా అన్న దానిపై కొంత ఉత్కంఠం అయితే నెలకొని ఉంది. దీనికి సంబంధించి మీరేమనుకుంటున్నారు? ఇటు పేర్ని నాని చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఇటు టీడీపీకి సంబంధించిన శ్రేణులు తీసుకున్న అంటే వాళ్ళు ఫైల్ చేసిన కేసు మీద కానీ వీటన్నిటి మీద మీ అభిప్రాయాలు ఏంటనేది ఒక్కసారి తెలుసుకునే మీ అభిప్రాయాలు ఏంటనేది